తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు కూడా బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఇదే చర్చ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు చర్చకు తీసుకొస్తే మన సూర్యాపేట ఎమ్మెల్యే జయశ్రీరెడ్డి గారు ఉండి ఫస్ట్ నా సూర్యాపేట నుంచి స్టార్ట్ కావాలి, నా సూర్యాపేట ఆటోలో నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకంటూ ఇప్పుడు అన్యాయం జరిగింది. దాదాపుగా సూర్యాపేట 3-4 ఆటో డ్రైవర్లు ప్రమాదశాత్తు చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఒకటి తాటికొండ నగేష్ అని చెప్పి మన వేలేచెరువు దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. అదొకటి. ఇంకో జనార్దన్ మన సిగరెట్ పాలంగా యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. అట్లా మనకు తెలిసిన డ్రైవర్లు ఇద్దరు, ఇంకా సూర్యాపేట జిల్లాలో ఇంకెంతమంది. అటువంటి డ్రైవర్లకు ఇంతకుముందు 10 మందికి ఆటో డ్రైవర్లకు మనం 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి సాయం చేయడం జరిగింది గత ప్రభుత్వం దయ వల్ల. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి దాన్ని రెనోవ్ చేయలేకపోతుంది. 5 లక్షల ప్రమాద బీమాను రెనోవ్ చేయలేక చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలు అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, ఆటోలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మనకు అన్యాయం జరిగింది. ఆటో డ్రైవర్లకు చాలా అన్యాయం జరిగింది. దానివల్ల చాలామంది ఫైనాన్స్ కట్టుకోలేక కుటుంబాలు ఆగమై కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ ఆటో ఫైనాన్స్ కిస్తులు కట్టలేక చిట్టీలు అయిపోతే ఈ కుటుంబాన్ని పోషించలేక దాదాపు 147 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. 400 ఆటో డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 430 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియాగా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మన రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేసింది. దాంట్లో భాగంగా మన ఆటో కార్మికులకు ఇంతవరకు సంక్షేమ బోర్డు లేదు. కేవీ కార్మిక విభాగానికి సంక్షేమ బోర్డు ఉంది. కార్మిక విభాగం అంటే అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్ కానీ, మున్సిపాలిటీ కార్మికులే కానీ, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్మికులే కానీ, విద్యుత్ శాఖ కార్మికులే కానీ, సుతార్మిస్ కార్మికులు కానీ, హమాలి యూనియన్ అయితే వాళ్ళందరికీ కలిపి ఒక సంక్షేమ బోర్డు ఉంది, ఖచ్చితంగా ఉన్నది. సంవత్సరానికి ప్రతిసారి బడ్జెట్ పెట్టేటప్పుడు, అసెంబ్లీ బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ఆ సంక్షేమ బోర్డుకి ఖచ్చితంగా అమౌంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళ సంక్షేమానికి ఉపయోగిస్తారు ఆ అమౌంట్ని. అటువంటి సంక్షేమ బోర్డు మనకు కూడా ఎందుకు ఏర్పాటు చేయాలని గత 10 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే ముందు హామీ ఇచ్చింది ఏంటంటే ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. ప్లస్ ఇది ఒకటి మనకు 5 లక్షల ప్రమాదాలను కూడా మనం రెన్యువల్ చేస్తామని చెప్పి పొలం ప్రకారం మనం హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అది చేయలేకపోయారు, ఇంతవరకు చేయట్లేరు. ఆటో కార్మికులు మొత్తం అన్యాయం అయిపోయారు. మన దాంట్లో మనకు కొన్ని డౌట్ రావచ్చు, అనుమానాలు రావచ్చు. ఏంటంటే ఇది అసలు ఉద్యోగం మన వల్ల అయితే వాళ్ళు ఓకే చేస్తారా, 12,000 ఇస్తారా, ప్రమాద బీమా రెన్యువల్ చేస్తారా అనే అనుమానాలు రేకెత్తవచ్చు. ఒక ఉద్యమం అనేది ఒక 4-5 10 మందితో ఒక ఊరు, ఒక గ్రామంతో స్టార్ట్ అయ్యేది ఉద్యమం అనేది. ఎక్కడో అమెరికా చికాగో నగరంలో మేడే ఎట్లొచ్చింది? చికాగో నగరంలో అక్కడ ఉన్న కార్మికులు మొత్తం 8 గంటల పని దినాన్ని 24 గంటల పని దినాన్ని ఇచ్చి రుద్దుకుంటారు, మన శ్రమను దోచుకుంటారు అని చెప్పి యజమానులు దోచుకుంటారనే ఉద్దేశం చికాగో నగరంలో పెద్ద ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆ చికాగో నగరం నుంచి యావత్తు ప్రపంచం మొత్తం పాకి 8 గంటల పని దినాన్ని మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మద్యపాన నిషేధం ఆంధ్రాలో ఒక చిన్న గ్రామం 4 ఆడవాళ్ళు కలిసి ఇటువంటి ఉద్యమాన్ని తీసుకొస్తే అది మద్యపాన నిషేధాగా దారి తీసింది. కానీ వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ మద్యపానం పెట్టడం జరిగింది. అది రాష్ట్ర అభివృద్ధి కొరకు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని ఉద్యమం అనేది ఎక్కడితో స్టార్ట్ కాదు. సూర్యాపేట జిల్లా నుంచి రేపు పెట్టబోయే బహిరంగ సభకు మనం వేలాది మందిగా తరలి వచ్చి మన సూర్యాపేట జిల్లా ఆటో డ్రైవర్లు ఇంత బలంగా ఉన్నదని చెప్పి నిరూపించుకోవడం కోసం మనకి ఈ బహిరంగ సభ అవకాశం వచ్చింది. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు. కేటీఆర్ గారు స్వయంగా వచ్చి విచ్చేసి మనకు మద్దతు ఇస్తున్నారు, మన ఆటో డ్రైవర్లకు మద్దతు ఇస్తున్నారు. వారు మాట్లాడి ప్రభుత్వం మెడలు వంచి మనకు వచ్చే హామీలు ఏదైతుందో, చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఏదైతుందో, 5 లక్షల ప్రమాద బీమా రెన్యువల్ అయితే ఏదైతుందో, ఆటో డ్రైవర్లకు ఇల్లు లేని ఆటో కార్మికులు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా ఏదైతుందో అది ఒక కార్యక్రమం. దాని మీద ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మనకు మద్దతుగా కేటీఆర్ గారు ఈ బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనకు సూర్యాపేట బహిరంగ సభ పెట్టడానికి మన ఎమ్మెల్యేగా చేసినాడు తలపట్టింది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతుందో డేట్ మెన్షన్ అయినప్పుడు గ్రూప్లో పెడతాం. గ్రూప్లో పెట్టగానే మీతోటి ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్కి అవన్నీ ఫార్వర్డ్ చేయండి. అవన్నీ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఫార్వర్డ్ చేసి మన ఇటువంటి బహిరంగ సభను విజయవంతం చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.